జీవితం ఒక ఉత్సవం నా బతుకు కథ అని డాక్టర్ పట్టాభిరామ్ గారు రచించిన ఆఖరి బుక్. అది జ్ఞాపికగా విచ్చేసిన అందరూ కూడా ఒక కాపీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవీపీ రామచంద్రరావు గారు. ఒక సంస్కరణ సభలో సభకు విచ్చేసిన విజ్ఞానవంతులు, పరిపాలనా దక్షులు, ఆలోచనా పరులు, ఇక్కడ ఆల్మోస్ట్ నేను చూస్తున్న వాళ్ళందరూ క్రీమ్ ఆఫ్ ది సొసైటీని వారి ఆలోచన విధానంతో ప్రభావితం చేయగలిగిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మేము మామూలుగా మాట్లాడే సభల కంటే. ఇటువంటి విజ్ఞానవంతుల సమక్షంలో నాబోటి వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే మా అజ్ఞానాన్ని అంత ఎక్కువగా మేము కవర్ చేసుకోగలుగుతాం. పట్టాభిరామ్ గారు ఇలాంటి ప్రతిభావంతుల గురించి, వారు సమాజాన్ని మేలుకొల్పిన విధానం గురించి, వారు సమాజానికి సేవ చేసిన దాని గురించి, మరీ ముఖ్యంగా యువతరానికి వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన మార్గదర్శకత్వం, వారు చూపిన బాట, క్రైసిస్ లో ఉన్నప్పుడు, ఒక మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు, ఒక దిశానిర్దేశం లేకుండా ఒక వ్యక్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతో మందికి ఆయన దారి చూపించి, సమాజంలో నేనెందుకు పనికిరాని వాడినేమో అనే వాడిలో సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని నింపిన వారి యొక్క ఆలోచన విధానం, వారు ప్రభావితం చేసిన విధానం, అవి చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే వారి గురించి నాకు డైరెక్ట్ గా తెలిసిన దానికంటే కూడా మా సోదరుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, నా మిత్రుడు మా సహోద్యాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు వారి గురించి చాలా ఎక్కువగా చెప్పారు. కాకినాడతో నాకున్న ప్రత్యేక అనుబంధం ద్వారా వారి జన్మస్థలం, వారి బంధుమిత్రులతో కూడా నాకు అనుబంధాలుండేవి. ఈ సందర్భంగా ఒక పర్పస్ కోసం పుట్టి, ఆ పర్పస్ ని ఆయన ఆరోగ్యం సహకరించినంత వరకు సమాజంలో ఆయనదైన శైలిలో సేవ చేస్తూ స్వర్గస్థులైన ఆయనకి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ఇది మనం మాటలతో తీర్చగలిగిన లోటు కాదు, వారి మిత్రులకి, వారి శ్రేయోభిలాషులకి, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి సందర్భంలో కూడా మీ అందరితో కలిసే అవకాశం ఇచ్చిన ఎంఎస్కో విజయ్ కుమార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.